శ్రీ హరిలత ఛానల్ వ్యూవర్స్ అందరికీ ధన్యవాదములు. నేను ఈరోజు ఆరోగ్య సూత్రాల్లో మొదటి మాట చెప్పవలసింది, మనం పరిశుభ్రంగా మన దేహాన్ని ఆరోగ్యపరంగా ఉంచుకోవాలంటే గాలి, నీరు, ఆహారము శుద్ధిగా, శుభ్రంగా, మంచి ఆరోగ్యకరమైన ఆహారం అనేది తీసుకోవాలి. ఈరోజు మనం మాట్లాడేది మంచి నీళ్ళు గురించి. మంచి నీళ్ళు మానవుడు అనేవాడు ఎలాంటి నీళ్ళు తాగాలంటే నది నుంచి పారే నీరు కానీ, కాకపోతే వర్షపు నీరు కానీ తాగాలి. కానీ ఈ ఆధునిక యుగంలో ఇది సాధ్యమా? ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ మయమే కదా. అందుకే మనం దీనికి ఎలా పరిశుభ్రం చేసుకోవాలంటే మట్టి కుండలో కానీ రాగి పాత్రలో కానీ వేసుకొని నీళ్ళని పరిశుభ్రంగా చేసుకోవచ్చు. కానీ మట్టి మరి నీరు ఈ రెండిట్లో మట్టిలో ఉన్న నీళ్ళు మెయింటెనెన్స్ ఈజీ, రాగ్ అనేది కొంచెం కష్టం, ప్రతిరోజు తోముకోవాలి. మట్టిదైతే నీటిలో ఎండలో పెట్టేసినా సరే, కాకపోతే కొంచెం పొయ్యి మీద కాల్చినా సరే బాగానే అయిపోతుంది. ఈ వీడియో నేను పెడుతున్నాను ఎందుకంటే వాటర్ అనేది మంచినీళ్ళు అనేవి ఎలా తాగాలి అని. తెల్లవారుజామున లేవగానే లీటర్ పావు వాటర్ తాగడం మంచి అలవాటు. ఎందుకంటే మన జీర్ణకోశ వ్యవస్థ ఏదైతే ఉందో దాని పొడవు వెడల్పు అవుతుంది. లీటర్ పావు పట్టే నీరు నలక సాంద్రత. ఈ విధంగా తాగడం వల్ల ఎప్పుడైతే క్రిమికీటకాలు పాతవి ఏదైతే ఉండిపోతాయో నీళ్ళు వెళ్ళి ఆ ప్లేస్ని ఆక్యుపై చేసిన వెంటనే మనం మలం ద్వారా, మూత్రం ద్వారా మన యొక్క దేహాన్ని పరిశుభ్రం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇలాగ తాగడం వల్ల మనకి 25% రోగాల నుంచి మనము నయం అవ్వచ్చు. దాని తర్వాత అరగంట కానీ, గంట కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, వాకింగ్ కానీ చేసిన తర్వాత మళ్ళీ లీటర్ పావు తాగాలి. కానీ ఈ లీటర్ పావే కౌంట్లోకి వస్తుంది. తొలి తాగిన లీటర్ పావు కౌంట్లోకి రాదు. ఎందుకంటే మన దేహాన్ని శుభ్రం చేసే పరిస్థితిలో, దేహాన్ని పరిశుభ్రం చేసుకోవడానికి అది సరిపోతుంది. ఎప్పుడైతే ఇలాగా ఈ 2 లీటర్ల నీళ్ళు మనం తీసుకుంటామో అప్పుడు 50% రోగాల నుంచి మనం నయమవచ్చు. ధన్యవాదములు. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా యొక్క ఆరోగ్య సూత్రాలని పాటిస్తూ మీరు ఆరోగ్యంగా ఉండి మీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ నేను ఇక సెలవు తీసుకుంటున్నాను.